నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు రాజకీయ తొత్తులుగా మారారు. వైసీపీ లీగల్ సెల్. నంద్యాల బొగ్గులైన్ అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి ఒంటరి మహిళపై దాడి, బంగారు గొలుసు అపహరణ. మార్కెట్ యార్డ్ వేలంలో అధికార పార్టీ నేతల హవాకు భయపడి వెనకడుగు వేసిన ఇతర పాటాదారులు. విద్యార్థిపై దాడి చేసిన తేనెటీగలు రెస్క్యూ చేసి కాపాడిన అగ్నిమాపక మరియు విపత్తు సిబ్బంది. పట్టణంలోని నిరాశ్రయుల ఆవాస కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాలలోని దారుల్ ఉలూం తొయిబా మద్రసాలో ఉచిత వైద్య శిబిరం. గోరుపై 20 రకాల సూక్ష్మ యోగాసనాల చిత్రాలు అబ్బురపరిచిన చిత్రకారుడు కోటేష్. నంద్యాల పట్టణం ఆర్ఎస్ రోడ్డులో మెప్మా శైలజ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పట్టణ నిరాశ్రయుల ఆవాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా తనిఖీ నిర్వహించారు. ఆవాస కేంద్రంలో ఉన్నవారి పరిస్థితులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట జిల్లా మెప్మా అధికారి వెంకటదాస్, ఎంఆర్ఓ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. పైకి పోయినారు మేడం, కింద పెట్టినారు. ఇది ఇదే మేడం, చూడు మేడం, పోస్ట్ ఆఫీస్ ఆఫీస్ పట్టణ నిరాశ్రయుల మెప్మా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహణ. నైట్ వచ్చి వెళ్తుంటాం మేడం. ఏది లోపల రూమ్ మేడం. ఎవరు ఈ నైట్ షెల్టర్ నిర్వహిస్తున్నారు? మీరు పని చేస్తున్నారు. రోజు నైట్ నిరాశ్రయులు ఎంతమంది వస్తారు? 15 to 20 మెంబర్స్ వస్తారు. భోజనం ఈ రెండు మెప్మా ద్వారా శాంక్షన్ చేశారు. ఎంతమంది ఉంటారు ప్రతిరోజు నైట్ ఇక్కడ? 15 to 20 నేను నా గురించి మీకు తెలియదు. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ వస్తాను నేను. ఏమన్నా ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మీరు ఇక్కడ షెల్టర్ ఇస్తున్నారా? నిరాశ్రయులకి ఎందుకు ఇవ్వట్లేదు? ఎవరి కోసం ఇది పెట్టాము? ఎందుకు 50,000 ప్రతి నెల ఇస్తున్నాము? ఇక్కడ ఉన్న వాళ్ళు వేరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మరి వెళ్తారు మేడం, 7:30, 8 వెళ్ళిపోతారు. మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు? నైట్ వస్తారు మేడం, 6:37 వస్తారు. సరే చూస్తాను. ఇవన్నీ వాళ్ళకి ఇచ్చిన బెడ్స్. ఇంకో షెల్టర్ ఇంకో షెల్టర్ ఎక్కడ సర్ప్రైజ్ ఇన్స్ట్రక్షన్ చేస్తారు. గవర్నమెంట్ మీకు ఎంత ఇస్తుంది? పెన్షన్ ఎంత వస్తుంది? 4,000 వస్తుంది కదా. ఇదేంటి? ఇందులో ఏముంది? ఇటు విను, మీ కుటుంబం ఏది? నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఈ ప్లేస్ కి ఎందుకు వచ్చావు? నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన బహిరంగ వేలంపాట తీవ్ర వివాదాస్పదంగా మారింది. అధికార టీడీపీ నేతల కనుసనల్లోనే ఈ వేలంపాట అంతా ఏకపక్షంగా సాగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల సమక్షంలోనే ఈ ప్రక్రియ జరిగినప్పటికీ
టీడీపీ నాయకుల హవా చూసి సాధారణ పాటాదారులు భయపడిపోయారని, దీంతో వేలంపాట దక్కించుకోలేక వెనుతిరిగారని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఈ వేలంపాట పూర్తిగా వన్ సైడ్గా సాగడం గమనార్హం. మరోవైపు ఈ వేలం ప్రక్రియలో నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ హరిబాబు పాల్గొనడంపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చైర్మన్ హరిబాబు పదవీ కాలం ఈ నెల 2వ తేదీలోనే అధికారికంగా ముగిసిపోయిందని, ఈ విషయం సంబంధిత ఉన్నత అధికారులకు స్పష్టంగా తెలిసినప్పటికీ పదవీకాలం ముగిసిన వ్యక్తిని అధికారిక వేలంలో ఎలా అనుమతిస్తారంటూ విమర్శలు వస్తున్నాయి. జేడీ, మార్కెట్ యార్డు మేనేజర్ మరియు ఇతర సిబ్బంది సమక్షంలోనే ఇదంతా జరగడం గమనార్హం. నిబంధనలను పక్కన పెట్టి అధికార పార్టీ నేతలకు అధికారులు తలొగ్గడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాల పట్టణంలోని హనీఫ్ నగర్లో శనివారం ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానిక వాటర్ ట్యాంక్ పై భాగానికి వెళ్లిన షేక్ మాస్ అనే విద్యార్థిపై అక్కడ ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేశాయి. తేనెటీగల దాడి తట్టుకోలేక ఆ విద్యార్థి గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమయం వృధా చేయకుండా స్థానికులు అగ్నిమాపక మరియు విపత్తు నిర్వహణ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అత్యంత చాకచక్యంగా వ్యవహరించి వాటర్ ట్యాంక్ పైకి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన విద్యార్థిని సురక్షితంగా కిందకు దించి రెస్క్యూ చేశారు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థి షేక్ మాస్ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సకాలంలో స్పందించి విద్యార్థి ప్రాణాలు కాపాడిన అగ్నిమాపక మరియు విపత్తు నిర్వహణ సిబ్బందిని, స్థానికులను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. నంద్యాల పట్టణంలో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ సినిమా ఫక్కీలో జరిగిన ఒక చైన్ స్నాచింగ్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇల్లు అద్దెకు కావాలంటూ నమ్మబలికిన ఒక గుర్తు తెలియని దుండగుడు మహిళపై దాడి చేసి 2.5 తులాల బంగారు గొలుసును అపహరించుకుపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని బాల్కొండ హాల్ సమీపంలో చరిత అనే మహిళ నివాసం ఉంటోంది. గత కొన్ని రోజులుగా వారి ఇల్లు అద్దెకు ఇవ్వబడునని బోర్డు పెట్టడంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చాడు. ఇల్లు బాడుగకు కావాలని నమ్మించి మాట్లాడిన ఆ వ్యక్తి నమ్మబలికి ఇంటి తాళాలు కూడా తీసుకొని ఇంటిని చూసి మరుసటి రోజు వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే చెప్పినట్లుగానే మరుసటి రోజు మధ్యాహ్నం చరిత ఇంటికి వచ్చిన ఆ గుర్తు తెలియని వ్యక్తి తాగేందుకు కొన్ని నీళ్లు ఇవ్వాలంటూ ఆమెను అడిగాడు. మానవత్వంతో ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళ్ళగా ఇదే అదునుగా భావించిన ఆ దుండగుడు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డాడు. చరితపై దాడి చేసి ఆమె మెడలో ఉన్న 2.5 తులాల బంగారు చైన్ను బలవంతంగా తెంచుకొని అక్కడి నుంచి క్షణాల వ్యవధిలోనే పరారయ్యాడు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నంద్యాల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నా పేరు చరిత. మా ఇంటికి ఒక అతను వచ్చి ఇల్లు చూస్తా అని వచ్చినాడు నిన్న. అతని పేరు నాకు తెలీదు, నేను అడగలేదు. నేను లోపలికి పోయి తాళం వేసుకొని మాట్లాడినా. పైన ఇల్లు అని చెప్పి తాళం ఇచ్చేసిన. నిన్న చూసి పోయినాడు. రేపు సాయంత్రం మా వాళ్ళని తోలుకొని వస్తా, నేను మా ఆవిడని తోలుకొని వస్తా అని చెప్పినాడు. సాయంత్రం రాలే కానీ ఈరోజు మళ్ళీ 3 గంటలకు వచ్చి తాళం తీసుకొని మా వాళ్ళు వస్తున్నానని ఫోన్ మాట్లాడి నీళ్ళు అడిగినాడు. నీళ్ళు ఒకసారి ఇచ్చిన, మళ్ళీ తాళం వేసుకొని లోపల నుంచి మాట్లాడినా. మీ ఆయన ఏం చేస్తాడంటే బ్యాంకులో అప్రవేజర్ అని చెప్పిన తర్వాత మీరేం చేస్తున్నారు అన్న, ఏంటోళ్ళు మీరు ముస్లిమ్సా అని అడిగితే కాదక్క వడ్డేళ్ళం మేము అని చెప్పినాడు. మీరెక్కడ ఉంటారన్న అంటే ఇక్కడే ఆత్మకూరు బస్ స్టాండ్ లో బజ్జీలు వడలు వేస్తుంటాం అని చెప్పినాడు.
తర్వాత నేను లోపలికి పోయి తాళం వేసుకొని ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు, మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు, ఏం కథ, ఇంకా రాలే, ఏం చేస్తున్నారు అని అడిగినాడు. ఫోన్లో అడిగినది విన్నా నేను. విన్న తర్వాత మళ్ళీ నీళ్ళు అడిగినాడు. 10 నిమిషాల తర్వాత నీళ్ళు అడిగితే మళ్ళీ తీసుకొని వచ్చే లోపల బయట వాకిట్లోనే ఉన్నాడు. నేను తాళం తీసి ఇచ్చి, అక్క మా వాళ్ళు ఇంకా రాలే, కనకలేకుంటున్నారు, తీసుకో అని ఇచ్చే వరకు చెమ్ము నేను తీసుకోనికే బయటకు వచ్చే వరకు ఇంట్లోకి కాలు అడుగు పెట్టి నన్ను పట్టుకొని దొబ్బి కింద చైన్ గుంజుకొని పోయినాడు. 2.5 మంచి బాగా 45-50 ఏళ్ళు ఉంటాయి. ఒక మాదిరిగా ఉంటాడు, ఒక్కడే వచ్చినాడు. బాడెక్కుంటారు, ఎవరు లేరు. అడిచిన పక్కన వేరే ఆమె బాడెక్కుంటది, పుష్పక అని గట్టిగా అడిచే వరకు వాడు నంద్యాల పట్టణం ఎస్ఆర్బిసి రోడ్డు కొత్త ఈద్గా వద్ద ఉన్న దారుల్ ఉలూం తొయ్యిబా మద్రసాలో నేడు స్టార్ చిన్నపిల్లల హాస్పిటల్ వైద్యులు కార్తికేయన్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మద్రసా నిర్వాహకులు డాక్టర్ కార్తికేయన్ సేవలను కొనియాడుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇటువంటి మరిన్ని ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, మద్రసా సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మన నంద్యాలలో ఉన్న మదర్సా తోయబాలో మనం మెగా వైద్య శిబిరం కండక్ట్ చేశాము. స్టార్ చిన్నపిల్లల ఆసుపత్రి తరపు నుంచి డాక్టర్ కార్తికేయన్, నేను పీడియాట్రిక్ డాక్టర్ని. ఇక్కడ ఉన్న అనేక మంది పిల్లలకి వాళ్ళ ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన మందులు అవన్నీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం జరగడానికి వీలు చేసిన ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ నా కృతజ్ఞతలు. ఇలాంటి సేవలు ఎప్పుడు చేయాలనేదే మన ఆలోచన. నంద్యాలలో ఎప్పుడు ఇలాంటి సేవలు చేయడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాము. థ్యాంక్ యూ అండి, ఆపర్చునిటీ ఇచ్చిన. ఈరోజు మా మద్రసా దారుల్ ఉలూం తయ్యిబా నంద్యాల్ అనే మద్రసాలో నంద్యాలకు చెందిన మన సార్ డాక్టర్ కార్తికేయన్ కుమ్మతి సార్ వారు చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ రావడం జరిగింది. స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు హెల్త్ చెకప్, ఉచిత వైద్య శిబిరం కూడా ఈరోజు జరిగింది. సార్ వారు మంచి సేవాభావంతో మద్రసాకు రావడము, అదేవిధంగా అండర్ 18 చిల్డ్రన్స్కు పిల్లోళ్లకు దాదాపు 40-50 మంది పిల్లోళ్లకు ఉచితంగా వాళ్ళ హెల్త్ చెకప్ చేసి తర్వాత వాళ్లకు కావాల్సినటువంటి మెడిసిన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఇక్కడ అనేక మంది పిల్లలు ఎక్కువగా దాదాపు పూర్ ఫ్యామిలీస్, స్లమ్ ఏరియాస్ నుంచి వచ్చేటటువంటి చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్లకు దగ్గర తీసుకొని వాళ్లకు చాలా జిమ్మేదారి అని కూడా అనుకుంటున్నాను. కాబట్టి సారుకు మనస్ఫూర్తిగా మేమందరము కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ తన వినూత్న కళాఖండంతో అందరినీ అబ్బురపరిచారు. తన బొటనవేలి గోరుపై మైక్రో పెన్ను సహాయంతో ఏకంగా 20 రకాల సూక్ష్మ యోగాసనాల చిత్రాలను కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే 20 రకాల సూక్ష్మ యోగాసనాల చిత్రాలను వేసి తన అద్భుత ప్రతిభను చాటుకున్నారు. ఈ సూక్ష్మ చిత్రాలు చూసే వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని వినూత్నంగా గోరు మీద, అంటే బొట్టన వేలు గోరు మీద 20 సూక్ష్మ యోగాసన చిత్రాలు వేశారు. ఈ చిత్రం కేవలం 10 నిమిషాల వ్యవధిలో వేశాను. ప్రతిరోజు యోగా చేయడం వలన శారీరకంగా, మానసికంగా బాగుంటుంది. జీవన విధానం కూడా బాగుంటుంది, మెరుగైన జీవన విధానం ఉంటుంది. ధ్యానం, ప్రాణాయామం, యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఇవన్నీ యోగాకు సంబంధించినవి. యోగా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి జయించవచ్చు, మనిషి ప్రశాంతంగా జీవించవచ్చు. కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులన్నీ యోగా ద్వారా అరికట్టవచ్చు.
అలాగే ధ్యానం ప్రాణాయామం వలన శ్వాసకోశ వ్యాధుల నుంచి అరికట్టవచ్చు. మానసిక ప్రశాంతత ఉంటుంది, హాయిగా నిద్ర వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఎన్నో ప్రయోజనాలు ఉన్న యోగాను దినచర్యలో భాగంగా చేర్చుకోండి. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ముఖ్యంగా ఈ యోగా చేసేవారు శిక్షణ ద్వారా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. గురువు దగ్గర తీసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే స్థూలకాయలు కొన్ని పెద్ద బరువున్న వాళ్ళు వేయలేరు యోగాను. కాబట్టి దాన్ని ఒక గురువు ద్వారా తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు యోగా చేయండి, ఆనందంగా ఉండండి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో పోలీసులు రాజకీయ తొత్తులుగా మారారని నంద్యాల లీగల్ సెల్ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నంద్యాలలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధుల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో నంద్యాల జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, నంద్యాల అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శ్రీనివాసులు, స్టేట్ అఫీషియల్ స్పోక్ పర్సన్ తిమ్మారెడ్డి, ఆర్టీఏ నంద్యాల అసెంబ్లీ వింగ్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, గ్రీవెన్సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు వివేకానందరెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి, సాయిరాం రెడ్డి, మధాని, సోహెల్ రాణా, ద్వారకానాథ్, శరత్, రామాంజనేయులు, వసంత్ రెడ్డి, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల వైసీపీ లీగల్ సెల్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అరాచకాలు, దౌర్జన్యాలు, సోషల్ మీడియా యాక్టివిటీలపై వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అనవసర కేసులు నమోదు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సమాజంలో పోలీసుల పాత్ర అత్యంత ప్రధానమైనదని, అయితే నేడు కూటమి ప్రభుత్వంలో వారు రాజకీయ తొత్తులుగా మారారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కృష్ణవంశీ అనే యువకుని లాకప్ డెత్ జరిగిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లి మృతుని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి కృష్ణవంశీ లాకప్ డెత్ గురించి తెలుసుకోవడం జరిగిందని, అంతవరకు కనీసం స్పందించని పోలీసులు నేడు కృష్ణలంక సిఐపై కేసు నమోదు చేశారన్నారు. పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో నిర్వీర్యం అయిందని విమర్శించారు. రాష్ట్రంలో మంత్రులు ఉన్నా అందరినీ కేవలం మంత్రి లోకేష్ నియంత్రించడం జరుగుతుందని, వారు పేరుకు మాత్రమే మంత్రులన్నారు. జూనియర్ న్యాయవాదుల విషయంలో నాడు వైసీపీ ప్రభుత్వం 5,000 రూపాయలను ఇవ్వడం జరిగిందని, అయితే ఎన్నికల సందర్భంగా జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 రూపాయలు ఇస్తానని నమ్మించి నేటికి ఇవ్వలేదని మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, హామీలను నెరవేర్చలేదని పేర్కొన్నారు. డిఎస్సి నియామకాల్లో మోసాలు, రైతులకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేదని, కేవలం వైసీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఇబ్బంది కలిగించారు. మేము పోలీసులను ఎప్పుడూ గౌరవిస్తాము. ఈరోజు సమాజంలో పోలీసులు యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సమాజంలో, ఈ సంఘంలో ప్రజలకు అంతో ఇంతో భయం లేకుండా ఉన్నారంటే పోలీసు వ్యవస్థనే. అయితే ఈ రోజునటువంటి పరిపాలనలో, ఈ రోజునటువంటి చంద్రబాబు నాయుడు పాలనలో పోలీసులు పూర్తిగా రాజకీయ నాయకుల యొక్క తొత్తులుగా తయారయ్యి, పోలీసులు రాజకీయ నాయకులు చెప్పినట్లుగానే ఈరోజు కేసులు పెట్టడం కానీ, దౌర్జన్యం చేయడం కానీ, అనవసరమైనటువంటి జిల్లా తిప్పుతూ కేసులు పెడుతున్నారు కార్యకర్తల పైన. ఈరోజు ఈ లాకప్ డెత్లో ఆ అబ్బాయిని చంపిన విషయంలో వాళ్ళ మదర్ పోయి నా కొడుకు యొక్క బాడీని అప్పచెప్పండి, లేదంటే కనీసం బూడిదని అప్పచెప్పండి అంటూ కూడా కనీసం స్పందించలేని పరిస్థితి. 50 రోజుల నుంచి ఈ పోరాటం జరుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ పోతున్నారు, ఐఆర్ ఆఫీసర్ను కలుస్తున్నప్పుడు కూడా ఎలాంటి స్పందన లేదు. తీరా ఫైనల్గా వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు కానీ, అదేవిధంగా వీళ్ళు పోయి డిస్కషన్ చేస్తే దాన్ని మళ్ళా డైవర్ట్ చేసి కుల సంఘాలను తీసుకొస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పైన బురద కార్యక్రమం తెలుగుదేశం వాళ్ళు చేసినారు. లాస్ట్ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆమె ఇంటి దగ్గరికి పోయి ఆ అబ్బాయి వాళ్ళ మదర్ను పరామర్శించిన తర్వాతనే ప్రభుత్వము చెల్లించింది.
ప్రభుత్వం చెల్లించి ఆ సిఐ పైన కేసు పెట్టడం జరిగింది, ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. వన్స్ ఒకసారి సిఐ పైన కేసు పెట్టారంటే అప్పుడు లాకప్ జరిగినట్టేనే ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగానే అయ్యింది. కాబట్టి ఈరోజు పోలీసు వ్యవస్థ రాజకీయ నాయకుల యొక్క ఈరోజు నుండి పాలకుల యొక్క మాట విని ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన కేసులు పెట్టినారు, అదేవిధంగా సోషల్ మీడియా కార్యకర్తలపైన కేసులు పెట్టినారు, అదేవిధంగా ఎవరైతే తెలుగుదేశం వ్యతిరేకంగా మారితే వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ విషయాలను ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ లీగల్ సెల్ ఖండిస్తూనే ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ లీగల్ సెల్ వాళ్ళకు ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్కి పోయి వాళ్ళ ఎస్ఎల్తో మాట్లాడి అదేవిధంగా కోర్టులో బెయిల్ పెట్టడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఫైనల్గా ఈరోజు జరిగినటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ జరిగిన లాకప్ పద్ధతిను ప్రతి ఒక్కరూ దాన్ని ఖండించాల్సినదే. గత 2 సంవత్సరాలుగా ఈ కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాల గురించి పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుత కూటమి పరిస్థితి ఎలాగుందంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకపోగా అరాచక రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టినా కేసులే, ఎవరన్నా వాళ్ళ గురించి వాళ్ళు అలాంటి ప్రోగ్రామ్ చేయడం లేదు, వాళ్ళ అమలు కావడం లేదు, వాళ్ళు ఇచ్చిన హామీల అమలు కూడా కేసులే. ఇలా ఎలా ఉందంటే అచ్చెన్నాయుడు గారు చెప్పారు పచ్చబొట్టు బిల్ల పెట్టుకొని పోతే మా వాళ్ళకి పనిచేయాలని. ఏకంగా ఇప్పుడు ఎంప్లాయీస్ ఎలా ఉన్నారంటే కూటమి ప్రభుత్వంలో వాళ్ళే పచ్చబొట్లు పెట్టుకొని తయారైనారు. కార్యకర్త పెట్టుకోవాల్సిన పని లేదు, వాళ్ళే పచ్చబొట్లు పెట్టుకొని వాళ్ళకు హామీలు ఇచ్చేసి పనులు చేసి పెడుతున్నారు. దీంట్లో పోలీస్ వ్యవస్థ అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఈ మధ్యకాలంలో సాయికృష్ణ అనే వ్యక్తి లాకప్ డెత్ గురించి అయితే ఆయన అయితే మా కార్యకర్త కూడా కాదు, మరి మీ కుటుంబం చెందిన కార్యకర్తనే. వాళ్ళ అమ్మవారు హైకోర్టులో ఎర్బస్ కాంపిటీషన్ పిటిషన్ వేసేంత వరకు మీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. పత్రికలు కూడా కూస్తున్నాయి ఆ అబ్బాయి కనపడడం లేదని చెప్పేసి, ఆయన మీ నుంచి రెస్పాన్స్ లేదు. ప్రతిరోజు వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులందరూ ఆ అబ్బాయికి న్యాయం జరగాలి ఎంత మొత్తుకుంటున్నా ఉపయోగం లేదు. లాస్ట్గా ఆ అబ్బాయిని పోలీసులు చంపేశారు. పోలీసులకు చంపేస్తే పవర్ ఎవరు ఇచ్చారండి? అంటే మీ కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన పవరే కదా. మీరు ఏం అనకపోవడం వల్లే పోలీసులు ఈరోజు ఈ విధంగా తయారవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు, వాళ్ళని పరామర్శించేంత వరకు కనీసం మీరు కేసు కూడా కట్టలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శిస్తారో అప్పుడు వీళ్ళ చలనం వస్తుంది. వీళ్ళకి ఎక్కడ క్రెడిట్ పోతుందో ఏం కథనని చెప్పేసి ఇంతవరకు ఆ సీఏ సస్పెండ్ అంటారు, ఒక రోజేమో రిమూవ్ ఫర్ సర్వీస్ అంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే కేసులు కడితే చంద్రబాబు గారు పిలిపించుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు మీకు ప్రజలు గుర్తుకురారు. మీ పాలన ఎలా ఉందంటే ప్రజలకు ఏమి చేయడం లేదు. మీ పాలన అంతా మీ కార్యకర్తలు దాచుకో అంతే. మీ పరిస్థితి ప్రస్తుతం మీ పరిస్థితి ఇలాగే ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు ఏం జరిగినా గొంతెత్తుకుని స్టేజ్ మీద గట్టిగా అరిచేవారు, అన్యాయం జరిగింది. మరి ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినాడు? ఈరోజు ఏపీలో ఇంత అరాచక పాలన జరుగుతుంటే తెలంగాణలో మీటింగ్ పెడతారంటాడు ఆయన. ఏపీలో మీకు జరుగుతున్న అన్యాయాలు కనపడడం లేదా పవన్ కళ్యాణ్ గారికి? ఇదంతా లోకేష్ గారి కన్సర్న్లోనే జరుగుతుంది. ఇలాగే కూటమి ప్రభుత్వంలో అన్యాయాలు జరుగుతున్నాయంటే మటుకు ప్రజలు వాళ్ళకి చైతన్యం వస్తుంది, తిరగబడతారు, మీకు వారే సరైన బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పెద్దలు ఇవన్నీ మానుకొని ప్రజలకు ఏం చేయాలని ఆలోచించండి. ఈరోజు నంద్యాలలో మా లీగల్ సెల్ తరఫున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సాయికృష్ణ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిని పరామర్శించేంత వరకు ప్రభుత్వంలో చెల్లం రాలేదు అంటే వాళ్ళు ఎంత తప్పులు చేస్తున్నారనేది బహిరంగంగా అందరికీ తెలిసిన విషయమే. గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి త్వరగా దాంట్లో నిందితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించేదాకా వదిలిపెట్టకుండా వాళ్ళ నిజ నిర్ధారణ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయినది. 2 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా మా లీగల్ సెల్ తరఫున మా న్యాయవాదులకైతే జూనియర్ న్యాయవాదులకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ప్రతి జూనియర్ న్యాయవాదికి 3 సంవత్సరాల పాటు నెలకు 5,000 రూపాయలు క్రమం తప్పకుండా ఇచ్చేవాడు. ఆ హామీ అబద్ధపు హామీ ద్వారా 10,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్టైఫండ్ అనేది జూనియర్ న్యాయవాదులకు అందడం లేదు. ఒక్కొక్క జూనియర్ న్యాయవాదికి 2,40,000 రూపాయలు బకాయి ఉండడం జరిగింది. అలాగే మొన్న సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో
వైఎస్ఆర్సిపి లీడర్స్ ఫొటోస్ రిలీజ్ చేసేంత వరకు కూడా ఈ కార్యక్రమంని వాళ్ళ తల్లి ఎంత పోరాడినా ఏం చేసినా వాళ్ళ బంధువులు అందరూ ఎన్ని స్టేషన్ల చుట్టూరు తిరిగి డీజీపీ ఆఫీసుల చుట్టూరు తిరిగినా న్యాయం దొరకలేదు. ఎప్పుడైతే ఈ ఫొటోస్ రిలీజ్ చేసి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆమెను పరామర్శించడం జరిగిందో అప్పటి నుంచి ఈ పోలీసు బాడీలో ఈ కూటమి ప్రభుత్వంలో కదలిక మొదలైంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమెను పిలిపించుకొని సముదాయించడం జరిగింది. ఏది ఏమైనా పోలీసు వాళ్ళు కేసు కట్టొచ్చు, కానీ ఇటువంటి క్రూరంగా వాళ్ళను కొట్టడం, గోర్లు బీకడం, ఇటువంటి ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది. ప్రెస్ల ద్వారానే మనం అందరం చూసాము. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కానీ పోలీసులు పార్టీలు అనుకూలంగా వాళ్లకు సపోర్ట్ చేస్తే రేపొద్దున భవిష్యత్తులో వీరు ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. రేపొద్దున అడ్వకేట్స్ కానీ ఇంకొకరు కానీ హైకోర్టులలో వేసి వీళ్ళ ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా తెచ్చుకోకూడదనేటువంటి అని మా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు ఎక్కువ అయిపోయినాయి. ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన కేసులు వేయడము, సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన కేసులు వేయడము, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులు జరగడము, వాళ్ళను లాకప్ జప్తి చేయడం, ఇలాంటి ఎన్నో విషయాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. దానికి ఉద్దేశించి ఈరోజు పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగినది, ప్రెస్ మీట్ పెట్టండి, ఖండించండి అన్నట్టు. సో దానిలో భాగమే ఈరోజు ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మనం చూసుకుంటే ఏ సమస్య వచ్చినా కానీ స్టార్టింగ్లో ప్రభుత్వం ఎప్పుడు స్పందించట్లేదు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కానీ స్వయంగా చంద్రబాబు నాయుడు అయినా కానీ కూటమి ప్రభుత్వం అయినా కానీ ఎప్పుడు స్పందించిన పాపానే పోలేదు. ఎప్పుడైతే ఆ సమస్య పైన జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ వస్తుందో అప్పుడు ప్రభుత్వం స్పందిస్తుంది. అంటే జనాలకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక జనతా క్యారెక్టర్ లెక్క కనిపిస్తుంది. జనతా క్యారెక్టర్ మూవీలో ఎన్టీఆర్ గారు, మోహన్ లాల్ గారు ఏ విధంగా ఉన్నారో రాష్ట్రానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా కనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే స్పందిస్తారో ప్రభుత్వానికి అప్పుడు ప్రజలు గుర్తుకొస్తున్నారు. లేదు మేము న్యాయం చేస్తామంటున్నారు. అంటే వీళ్ళకు ప్రజల పైన కన్నా జగన్మోహన్ రెడ్డి భయం వస్తుంది. జగన్ అంటేనే వాళ్ళకు భయం పుడుతుంది. ఆ విధంగా ఉంది. మనం చూసుకుంటే లీగల్ పరంగా మనం చూసుకుంటే న్యాయవాదుల గురించి మనం మాట్లాడుకుంటే జూనియర్ న్యాయవాదులకు ఈ కూటమి ప్రభుత్వము ఎన్నికలకు ముందు 10,000 రూపాయలు స్టేఫన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలో వచ్చి 2 ఏళ్ళైనా కానీ ఇప్పటి వరకు ₹1 కూడా జూనియర్ న్యాయవాదులకు ₹1 కూడా వాళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. అదే మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో జగన్ అన్న గారు జూనియర్ న్యాయవాదులకు 5,000 రూపాయలు ఇచ్చేవారు. ఎందుకంటే జూనియర్ న్యాయవాదులకు ఎక్కువ కేసులు ఉండవు, వాళ్లకు ఏదో ఒక ఖర్చుల కోసం ఇవ్వాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో జగన్ అన్న గారు డబ్బులు ఇవ్వడం జరిగినది, స్టేఫన్ ఇవ్వడం జరిగినది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వము 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చినా కానీ ₹1 కూడా ఇవ్వలేదు. ఒక్కొక్క జూనియర్ న్యాయవాదికి ఇప్పటికీ ₹2,40,000 బాకీ ఉంది ఈ ప్రభుత్వం. మేము ఒకటే కోరుతున్నాము, జూనియర్ న్యాయవాదులకు ఆదుకోండి. ఈ వృత్తి ఏదైతే ఉందో జూనియర్ న్యాయవాదులు ఈ న్యాయ వృత్తిలో రావాలంటే వాళ్ళకు తోడ్పాటు ఇవ్వాలి. సో కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, ఎంత త్వరగైతే అంత త్వరగా జూనియర్ న్యాయవాదులకు మీరు ఆదుకోవాలి. ఈరోజు మనం గమనించినట్లయితే ఏ పథకాన్ని కూడా ఈయన పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పును ఈయన 2 సంవత్సరాలను చేసినాడు. విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితే, ఆరోగ్యం, అన్నీ కూడా ఏ వ్యవస్థ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఈ ప్రభుత్వంలో. కాబట్టి మధ్యతరగతి పైవారు ఎవరైతే మేధావి వర్గం ఉన్నారో వారు ఈరోజు అప్పుల గురించి అయితేనేమి, తర్వాత గ్యాసు, తర్వాత మనకు పెట్రోలు, డీజిలు ఇవన్నీ కూడా పెరగడము, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, వ్యవసాయంలో ఎటువంటి లాభసాటి లేకపోవడం, వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం కూడా అన్ని వర్గాల వారు గమనించాలని, వాటితో పాటు ముఖ్యంగా మహిళలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. 18 దాటి 59 సంవత్సరాల లోపు వారికి ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 చెప్పారు. ఆ పథకం లేదు. 50 సంవత్సరాల వరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తా అని చెప్పి ఆ పథకాన్ని కూడా ప్రారంభించలేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు గమనించినట్లయితే రీసెంట్గా ఇక్కడ మనకు నంద్యాల జిల్లాలోనే ఒక పాప
మనకు అప్పుడు మిస్ అయిపోయి ఇప్పటికి కూడా ఆచూకీ లేదు. అదేవిధంగా ఇప్పుడు అటు సైడ్ ఈస్ట్ గోదావరి దగ్గర ఒక పాప మిస్ అయిపోయి 10 రోజులైనా సరే ఆచూకీ లేదు. ఒక పక్క లాకప్ డెత్తులు, ఒక పక్క మిస్సింగ్ కేసులు, మరో పక్క సచివాలయ ఉద్యోగులు అయితేనే మిగతా ఉద్యోగులు కూడా ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగస్తులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం, ఇట్లా అన్ని వర్గాల్లో కూడా నిరాశ నిస్పృహ ఏ విధంగా తారాస్థాయికి చేరిందో మనమందరం గమనిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పరిపాలన మీద ఒకసారి వాళ్ళే ఆలోచించుకొని చర్చించుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులు చాలామంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తే ఈయన 10,000 ఇస్తా అని చెప్పడంతో ఎక్కువ మంది కూడా ఈ ప్రొఫెషన్లోకి రావడం జరిగింది. 2 సంవత్సరాలు అయినా కూడా కనీసం పథకాన్ని ప్రారంభం కూడా చేయలేదు. ఈ పథకాన్ని కూడా ప్రారంభించి వారికి ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో పార్టీ ఆదేశానుసారం ఎంత పెద్ద స్థాయిలో అయినా సరే ఉద్యమం చేయడానికి మేమంతా సిద్ధం అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చిన్నారుల సమగ్ర వికాసానికి, ఆరోగ్య రక్షణకు అంగన్వాడీ కేంద్రాలు అత్యంత కీలక వేదికలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఘనియా అన్నారు. శనివారం నంద్యాల పట్టణం బొగ్గులేన్ ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాల వినియోగం, చిన్నారులకు అందుతున్న సేవలు, పోషకాహార పంపిణీ విధానాన్ని ఆమె క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రంలో పరిశుభ్రత ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని సిబ్బందిని ఆదేశించారు. పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతంగా ఎదగాలంటే తల్లిదండ్రులు వారిని క్రమం తప్పకుండా అంగన్వాడీలకు పంపాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 6 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1663 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయని, వీటి ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన సేవలు అందుతున్నాయని కలెక్టర్ వివరించారు. ఇంధన పొదుపు, సురక్షిత వంట విధానాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యుటెన్సిల్స్ కిట్లతో పాటు ఇండక్షన్ స్టవ్లను కూడా అందించిందని ఆమె పేర్కొన్నారు. చిన్నారులకు పాలు, గుడ్లు, పౌష్టికాహారంతో పాటు ఆటపాటల ద్వారా ప్రాథమిక విద్య నైపుణ్యాలను నేర్పిస్తున్నట్లు కేంద్ర సిబ్బంది కలెక్టర్కు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అంగన్వాడీ సెంటర్కి చిన్న పిల్లలకి కుక్ చేసి పెట్టడానికి ఒక చక్కని యుటెన్సిల్స్ కిట్, అలాగే ఇండక్షన్ స్టవ్ కూడా ఎనర్జీ కన్జర్వేషన్లో భాగంగా ఇండక్షన్ స్టవ్ కూడా ప్రమోట్ చేస్తూ అన్ని అంగన్వాడీ సెంటర్స్కి మనం ఇచ్చాం. సో ఆ యూటిలైజేషన్ ఎలా ఉంది ఏంటి అంగన్వాడీ సెంటర్స్దే అని చెప్పి ఈరోజు ఇక్కడ మన బొగ్గులైన్లో ఉన్న అంగన్వాడీ సెంటర్ని చూడడానికి వచ్చాము. వీళ్ళకి యుటెన్సిల్స్ కిట్ అందింది, అలాగే ఇండక్షన్ స్టవ్ కూడా అందింది. ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నారా లేదో చూసాము. అండ్ క్లెన్లీనెస్ ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాల్సింది ఉంది. పిల్లలు కూడా అంగన్వాడీకి రావడము తల్లిదండ్రులు కూడా సహకరించాలి. ఎందుకంటే ఇక్కడ చాలా చక్కని న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళకి మనం ఇస్తున్నాం. మిల్క్ ఇస్తాం, ఎగ్ ఇస్తాం, మధ్యాహ్నం భోజనం పెడతాం, ఆటపాటలు చెప్తాం. కాబట్టి వాళ్ళు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు, శారీరకంగా కూడా ఉల్లాసంగా ఉంటారు. 1వ తరగతి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారు. దీనికి అనుగుణంగా తల్లిదండ్రులు కూడా ప్రభుత్వం ఇస్తున్న ఈ అంగన్వాడీలో ఇస్తున్న ప్రతి ఒక్కటిని కూడా సద్వినియోగపరుచుకుని పిల్లల్ని పంపించవలసిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంలో పోలీసులు రాజకీయ తొత్తులుగా మారారు. వైసీపీ లీగల్ సెల్. నంద్యాల బొగ్గులైన్ అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి ఒంటరి మహిళపై దాడి, బంగారు గొలుసు అపహరణ. మార్కెట్ యార్డ్ వేలంలో అధికార పార్టీ నేతల హవాకు భయపడి వెనకడుగు వేసిన ఇతర పాటాదారులు. విద్యార్థిపై దాడి చేసిన తేనెటీగలు రెస్క్యూ చేసి కాపాడిన అగ్నిమాపక మరియు విపత్తు సిబ్బంది.
నిరాశ్రయుల ఆవాస కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నాంద్యాలలోని దారుల్ ఉలూం తొయిబా మద్రసాలో ఉచిత వైద్య శిబిరం. గోరుపై 20 రకాల సూక్ష్మ యోగాసనాల చిత్రాలు అబ్బురపరిచిన చిత్రకారుడు కోటేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.